నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తమ్మినేని ఫ్యామిలీ డ్రామా రసవత్తరమైన ఫ్లాష్ బ్యాక్ పత్తాలేని చిరంజీవి అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఫ్యామిలీ డ్రామా అని ఎందుకు పెట్టానంటే, సాధారణంగా ఏ ఫ్యామిలీలో అయినా ఒక పర్సన్ మాత్రమే డ్రామాలు ఆడుతూ ఉంటారు. కానీ ఫ్యామిలీ మొత్తం డ్రామాలు ఆడుతుంటే ఫ్యామిలీ డ్రామా అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇక్కడ తమ్మినేని ఫ్యామిలీ కూడా అన్యాయాలు, అక్రమాలు, లేకపోతే కబ్జాలు ఇవన్నీ చేసే విషయంలో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. అందుకే ఫ్యామిలీ డ్రామా అని పెట్టాను. పైగా ఈ మాట నేనేదో నా సొంతంగా చెప్పేస్తుంది కాదు, ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ మనం చూసాం ఆల్రెడీ గత 4-5 రోజుల నుంచి కూడా తమ్మినేని సీతారాం ఫ్యామిలీ అందవరపు గోవిందరాజులకి సంబంధించిన ల్యాండ్ని ఎలా కొట్టేశారో చూసాం. అందవరపు గోవిందరాజుల పేరు మీద ఉన్న భూమిని లాక్కోవడానికి ఆయన బ్రతికుండగానే చనిపోయారని చెప్పి డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేసి, ఆయనకి ఏకైక వారసురాలు రజనీ అని, పైగా అడబాల రజనీని తీసుకొచ్చి అందవరపు రజనీగా పేరు మార్చేసి ఆవిడే ఆయన ఆయన ఆస్తిక వారసురాలు అని చెప్పి క్రియేట్ చేసి పత్రాలు ఆమె దగ్గర నుంచి మళ్ళీ చిరంజీవి నాగ్ అంటే తమ్మినేని సీతారాం కొడుకు పేరు మీదకి మార్చేసుకున్నారు. అయితే ఇది ఆయన అధికారంలో ఉండగా, అంటే ఆయన స్పీకర్గా ఉండగా చేసిన ఘనకార్యం. ఈ ఘనకార్యంలో తమ్మినేని వాణి పాత్ర కూడా ఉంది, తమ్మినేని చిరంజీవి నాగ్ పాత్ర కూడా ఉంది అని చెప్పి తేట తెల్లంగా తెలుస్తుంది. సో అయితే ఇప్పుడు వీళ్ళు నిన్న మొన్నటి వరకు పరారీలో ఉండగా ఇప్పుడే కాస్త పోలీసుల సమక్షంలోకి వచ్చారు. పోలీసుల సమక్షంలో తమ్మినేని సీతారాం ఏం మాట్లాడాడు ఏంటి అనేది కనుక మనం ఒక్కసారి చూస్తే, ఇదిగోండి. భూ కబ్జా వ్యవహారంలో పోలీసులు ఏ ప్రశ్న వేసినా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జవాబు మాత్రం తెలియదు. అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు ఎవరైనా పోలీసులు విచారణకు వెళితే, అన్యాయాలు అక్రమాలకు సంబంధించిన కేసులో పోలీసు విచారణకు వెళితే వాళ్ళు చెప్పే ఏకైక సమాధానం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదుర్సు సినిమాలో ఏమంటా పెట్టాడో కానీ వివి వినాయక డైలాగు మొత్తం వైసీపీ వాళ్ళు దాన్ని అసలు భలే యూజ్ చేసుకుంటున్నారు. బ్రతికున్న వ్యక్తిని రికార్డుల్లో చంపేసి కుమారుడు చిరంజీవి నాగ్ పేరుతో 4 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో సీతారాం బుధవారం పోలీసు విచారణకు హాజరయ్యారు. సో నిన్న హాజరయ్యారనమాట. ఇక ఏం చెప్పారేంటనే చూద్దాం. భూ కబ్జా వ్యవహారంలో పోలీసులు ఏ ప్రశ్న అడిగినా సీతారాం తెలియదనే జవాబు మాత్రమే చెప్పారు. ఇక చూసుకుంటే ఈ కేసులోనే సీతారాం ఆయన భార్య వాణిశ్రీకి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కుమారుడు నాగుకు మాత్రం ఊరట లభించలేదు. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు న్యాయవాదితో కలిసి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. కుమారుడు ఎక్కడున్నాడని విచారణ సందర్భంగా పోలీసులు సీతారాంను పలుమార్లు ఆరా తీశారు. కానీ ఆయన మాత్రం తెలియదు అనే సమాధానం మాత్రమే ఇస్తున్నారు. ఇక 5 గంటల పైబడి విచారించినా ఆయన నుంచి ఏమాత్రం డీటెయిల్స్ రాబట్టలేకపోయారట పోలీసులు. అంటే పోలీసులు కూడా గతంలో తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్నారు కదా, మేబీ ఆ మర్యాదతో ఏమైనా గట్టిగా అడగలేదేమో. గట్టిగా అడుగుంటే, లేదా పోలీసులు ఏ స్టైల్లో అడుగుతారో ఆ స్టైల్లో విచారించుంటే మొత్తం అన్నీ బయటకు వచ్చేవి. లేదంటే పోలీసులు ఈయనతోటి గతంలో కాస్త సన్నిహితంగా ఏమైనా ఉన్నవాళ్ళని విచారణకి ఏమైనా పెట్టారేమో, లేదా అందుకైనా కానీ మరి విచారణలో పూర్తి అంశాలు బయటకు రాకపోయి ఉండొచ్చు. ఇక చూసుకుంటే భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్, క్రయ విక్రయాలు మీకు తెలిసే జరిగాయా? ఇది వివాదాస్పద భూమి అని మీకు తెలియదా? మీ అబ్బాయి ప్రస్తుతం ఎక్కడున్నాడు? మీ అబ్బాయిని ఉద్దేశపూర్వకంగా తప్పించారా అని ప్రశ్నించారు. ఇందులో చాలా ప్రశ్నలకు తెలియదని, అలాగే మరికొన్నిటికి మౌనంగా ఉండిపోవటం చేశారు. మీ అబ్బాయికి భూమి కొనుగోలు చేయాలని మీరు డబ్బులిచ్చారా అని అడగ్గా తాను ఇవ్వలేదని బదులిచ్చారు. భూమికి ఎవరి పేరున రిజిస్ట్రేషన్ జరిగిందని ప్రశ్నించగా చిరంజీవి నాగ్ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పినట్టుగా సమాచారం. భూమి గురించి ఏమీ తెలియదా అని అడగ్గా కేసు నమోదైన తర్వాతే ఆ భూమి విషయం నాగ్ను అడిగాను, అంతా సక్రమంగానే భూ కొనుగోలు జరిగిందని చెప్పాడు అని సీతారాం వివరించారు. మీకు షరతులతో కూడిన బెయిల్ లభించింది కదా, మరి వీడియో ఎలా విడుదల చేశారని ప్రశ్నించగా కుటుంబ పెద్దగా ఆ పని చేసినట్టు తెలిపారు. విచారణ ఎప్పుడు పిలిచినా కానీ హాజరు కావాలని సీతారాంకు పోలీసులు స్పష్టం చేశారు. కుటుంబ పెద్ద అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. మరి కుటుంబంలో ఎవరికైనా గొడవలు వస్తే ఈ పెద్దలు ఏం చేయాలి? కదేయాలి, ఆ వ్యవహారాలు చక్కబడేలాగా చూడాలి. కానీ సీతారాం భార్య వాణి మాత్రం వేరే రకంగా డీల్ చేస్తారు.
ఎలా అంటే ఇప్పుడు ఈ కబ్జా కోరు వ్యవహారాలు బయటకు వచ్చాయి కదా, బయటకు వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. మీకు తమ్మినేని ఫ్యామిలీతో ఎవరికైనా ఇబ్బందులు ఉండుంటే వాటి గురించి మాకు తెలియచేయండి, మీకు న్యాయం జరిగేలాగా మేము చూస్తామంటే ఓ ఫ్యామిలీ బయటకు వచ్చింది. మొత్తం పూర్తి బాధ్యత ఆ ఫ్యామిలీ చెప్పింది ఏంటంటే, మాకు జరిగిన అన్యాయంలో పూర్తి బాధ్యత తమ్మినేని వాణిదే, సీతారాంది ఏమీ లేదు, ఆయన డమ్మీ లాంటి వాడు, పక్కన కూర్చుని ఉంటాడంతే. మాకు ఒకవేళ ఆవిడ పెద్దగా అరిచినా, లేదు మేమేమైనా పెద్దగా సమాధానం చెప్పినా రోడ్డు మీద ఏంటిది లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి అని అంటాడే తప్ప అంతకు మించి వాణి మీద నోరు లేపలేని మనిషి సీతారాం అని చెప్పారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, సుమారు 2 కోట్ల విలువ చేసే భూమి ఆముదాల వలసలో. అయితే ఆ భూమి ఒక కుటుంబంలో అత్తా కోడళ్ల మధ్య వివాదానికి కారణమైంది. నేను సెటిల్ చేస్తాను, నా దగ్గరికి రండి అని చెప్పి వాణి పిలిపించుకున్నారట, తమ్మినేని భార్య. పిలిపించుకొని ఆవిడ పేరు మీదకి భూమి రాయించేసుకుని వివాదంలో ఎవరైతే అత్తగారు ఉన్నారో చూసారా, ఆవిడకి కొంత ఇచ్చేసి కోడలికి మాత్రం ఉత్త చేయి పంపించారంట. ఉత్త విస్తరి పచ్చి మంచినీళ్ళు అంటారు చూసారా, అలా 2 కోట్ల విలువ చేసే భూమిని ఏదో తృణప్రాయంగా కొంచెం పడేసి అత్తగారికి, కోడలికి మాత్రం గుండు సున్నా చుట్టి ఈవిడ మొత్తం లాగేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి నాకు న్యాయం చేయించండి అని చెప్పేసి, మేము అన్యాయం అయిపోయాం, తమ్మినేని వాణి దగ్గర నుంచి మాకు రావాల్సింది ఇప్పించండి అని చెప్పి శ్రీకాకుళం ఎస్పీ దగ్గర గోడు వెళ్ళబోసుకున్నారట. ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారో, అందవరపు గోవిందరాజులు మాత్రమే కాదు, ఈ కొత్తగా ఇంకొక బాధితురాలు బయటకు వచ్చింది, ఇంకా బయటకు రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ చిత్రం ఏంటో తెలుసా, తమ్మినేని వాణి ఆ బాధితురాల్ని అతతో గొడవపడి ఎవరైతే ల్యాండ్ సెటిల్మెంట్ కోసం ఈవిడ దగ్గరికి వెళ్ళిందో ఆవిడ్ని, ఇంకొకసారి మా ఇంటి దగ్గర కనిపించామంటే రివాల్వర్తో కాల్చి పడేస్తా జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చిందంట తమ్మినేని వాణి. మరి వాణితో వ్యవహారం అంటే మామూలుగా ఉంటుందా? సో ఇందాక నేను చెప్పాను కదా, సీతారాం అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్కి, శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ విచారణకి హాజరయ్యారు. కానీ తమ్మినేని వాణిని మాత్రం ఇంట్లోనే విచారించారట. ఉదయం స్టార్ట్ అయితే విచారణ, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చారు, ఆ తర్వాత సాయంత్రం వరకు టీ బ్రేక్ వరకు మళ్ళీ విచారించారు. మళ్ళీ టీ బ్రేక్ అయిపోయిన తర్వాత కూడా కొంతసేపు విచారించారు. వాణి కూడా అలాగే పోలీసుల విచారణకి ఏమాత్రం సహకరించలేదని తెలుస్తుంది. అయితే గతంలో వాణి ఒకానొక సందర్భంలో ఎవరో బాధితులు మేము సీఎం దగ్గరికి వెళ్తామనంటే, సీఎం ఏమైనా నీ కోసం బొచ్చబట్టుకుని నా దగ్గరికి వస్తాడనుకున్నావా, జాగ్రత్త, ముఖ్యమంత్రి పిఏ దగ్గరికి వెళ్ళావంట, నాకు తెలీదా పిఏలు ఎవరో అని చెప్పేసి, నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే అని చెప్పేసి వాళ్ళని బెదిరించిందట ఇంకొక బాధితుల్ని. అలాంటి వాణి ఏకంగా ముఖ్యమంత్రిని కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళ ఆయనకి పిలిచి సీట్ ఇచ్చి ఆముదాల వలస నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి, అలాగే స్పీకర్గా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి స్పీకర్గా ఒక పదవిని కూడా కట్టబెడితే ముఖ్యమంత్రిని పట్టుకొని, నీకోసం ముఖ్యమంత్రి ఏమన్నా నా దగ్గరికి బొచ్చి పట్టుకుని వస్తాడా అని చెప్పేసి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డిని ఏ స్థాయిలో వాణి అవమానించిందనేది మనం చూడొచ్చు. అయితే రసవత్తరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందన్నావు కదా, మరి అదేంటి చెప్పవు అని మీకు అనుమానం రావచ్చు. ఆ రసవత్తరమైన ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 1995 నుంచి 2004 మధ్య ఒక 9 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా. ఆ టైంలో తమ్మినేని సీతారాం కొన్నాళ్ల పాటు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేసేవాళ్ళు అంటే, మంత్రులతోటి బ్రేక్ఫాస్ట్ మీటింగులు పెట్టుకునేవాళ్ళు. మరి మంత్రులతోటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మంత్రిగా ఉన్న తమ్మినేని సీతారాం కూడా హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు నివాసానికి ఉదయాన్నే వెళ్ళాలి కదా, వెళ్ళాడట. అక్కడ తమ్మినేని సీతారాంతో పాటు ఇంకా కొంతమంది అధికారులు వాళ్ళంతా ఉన్నారు. ముఖ్యమంత్రి రెడీ అవుతున్నాడు, మనం కూడా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి, ముఖ్యమంత్రి రెడీ అయ్యి ఆయన వచ్చేస్తారు, ఆయన టైం అంటే టైమే అని చెప్పేసి అంతా గుసగుసలాడుకుంటా ఉన్నారు. ఈ టైంలో తమ్మినేని వాణి వచ్చి సడన్గా కారు దిగి తమ్మినేని సీతారాం దగ్గరికి వెళ్ళి చెప్పు తీసుకొని ఆ చెంప ఈ చెంప పగలగొట్టేసి, జాగ్రత్త, నువ్వేం డ్యాన్సులు ఆడుతున్నావో, నువ్వేం నాటకాలు ఆడుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి ఆయనకు ఒక వార్నింగ్ ఇచ్చి జాగ్రత్తగా ఉండని చెప్పి అక్కడి నుంచి కారు వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయిందట. ఎందుకు వెళ్ళిపోయింది అంటే, ఈయన ఏవో చిలక్కొట్టుడు వ్యవహారాలు పెట్టాడు అని చెప్పి వాణికి సమాచారం తెలిసిందిట. తెలియడంతోనే ఆవిడ అక్కడికి వచ్చి సీఎం ఇల్లని కూడా చూడకుండా
తమ్మినేని సీతారాం మంత్రి అని కూడా చూడకుండా భర్తని చెప్పు తీసుకొని ఆ చెంప ఈ చెంప వాయించి వెళ్ళిపోయింది అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పిన విషయం ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇది తప్పైతే తమ్మినేని సీతారాం కానీ లేకపోతే ఆయన భార్య వాణి కానీ ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ కానీ ఎక్కడా ఖండించలేదే. మా ఫ్యామిలీ విషయాలని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, బయట ఎందుకు పెడుతున్నారు, ఎప్పుడో జరిగిపోయిన వాటిని మీరు ఎందుకు బయట పెడుతున్నారనేనా అనాలి, లేదా అసలు జరగని వాటిని జరిగినట్టుగా మీరు ఎందుకు చెప్తున్నారు ఇక్కడ మీడియాలో అని చెప్పైనా క్వశ్చన్ చేయాలి. చేయలేదంటే మేబీ ఒప్పుకున్నట్టేమో. ఎందుకంటే ఆయన ఏమి చిన్నా చితక పొలిటికల్ అనలిస్ట్ కాదు, సీనియర్ పొలిటికల్ అనలిస్టు. జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోతాడు 2024లో అని నొక్కి 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 వక్కాణించిన పొలిటికల్ అనలిస్ట్ అనమాట ఆయన. సో ఆయనే తన నోటితో చెప్పాడు. నీ పేరైతే చెప్పను, మీరే యూట్యూబ్లో చెక్ చేయండి. తమ్మినేని సీతారాంని వాళ్ళ ఆవిడ చెప్పుతో కొట్టిందా లేదా అని యూట్యూబ్లో మీరే చెక్ చేయండి, వస్తుంది. సో అయితే మొత్తం మీద చూస్తే తమ్మినేని సీతారాం ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నారు. ఆయన కొడుకైతే పత్తా లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తమ్మినేని సీతారాం కూడా పోలీసులు విచారణలో చెప్పట్లేదు. అయితే తమ్మినేని సీతారాంకి తెలియదు అంటే గనక అది పచ్చబద్ధం, పట్టపగలాడే పచ్చబద్ధం అన్నమాట అది. మొత్తం మీద తమ్మినేని సీతారాం ఈ చిక్కుల్లోంచి బయట పడతారని మీరు అనుకుంటున్నారా, లేదంటే ఆయన కూడా ఈ కబ్జా వ్యవహారంలో భార్యతో పాటు కుమారుడితో పాటు ఈయనకి కూడా హస్తం ఉంది అని మీరు అనుకుంటున్నారా? వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి ఒకవేళ కబ్జా అనేది నిజమైతే, అందవరపు గోవిందరాజులు చేసిన ఆరోపణ నిజమైతే, ఆయన భూమిని కబ్జా చేసుంటే వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.